పండించేది బంగారం, కానీ బతుకులేమో అధ్వానం అన్నట్టే ఉన్నదొల్లా ఇప్పుడు పత్తి పండించే రైతుల పరిస్థితి. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునుడు కష్టమే ఉన్నది రైతులకు. అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీ రైతులను ఆదుకోవాలని రంగంలోకి దిగింది. మరిగా రైతుల తిప్పలేంది, వాళ్ళకి ఏం కావాలి, ప్రతిపక్ష నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కథ అనే వివరాలన్నీ పురాగార్చుకుందాం పాండ్రి. ఈ రైతు గుగులోతు తేజ అనే రైతు కేసముద్రం మార్కెట్ యార్డుకు సన్న రకం వడ్లు RNR వడ్లు కష్టపడి పండిస్తే 2311 రూపాయలకు కొన్నారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను బోనస్ ఇస్తున్నా, క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. అంటే మద్దతు ధర 2369, బోనస్ 500 కలిపితే 2869 రావాలి క్వింటాల్. కానీ గుగులోతు తేజకు 2311 వచ్చింది. అంటే క్వింటల్ మీద 650 రూపాయలు నష్టమైంది. అమ్మబోతే అడివి కొనబోతే కొరివన్నట్టే ఉన్నదుల్లా ఇప్పుడు రైతుల పరిస్థితి. ఏ పంటలకు సుతం సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. ఇక పత్తి రైతుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగానే మారింది. పండిన పంటను మొత్తం కొనాల్సిన సర్కారు ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామని నిబంధన పెట్టింది. ఇక 12% తేమ మాత్రమే ఉండాలన్నట. అది కూడా భూమి ఎవరి పేరు మీద ఉంటే ఆళ్లే వచ్చి ఏలు ముద్ర పెట్టాలన్నట. ఇన్నున్నా కూడా కిసాన్ కపాస్ అనే యాప్ తోనే పంటను కొంటామని అధికారులు లేనిపోని ఇకమతులు చేసేటాళ్లకు రైతులు పరిశాన్ పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టబడ్డ రైతులకు ఆఖరికి మిగిలేదే అప్పులే. అసొంటి రైతులు స్మార్ట్ ఫోన్లు ఎడగొనుక్కుంటారు. పచ్చబట్ట నొత్తి ఫోన్ మాట్లాడుకునే చదువురాని రైతన్నలు యాపులల్లా ఏం చూసుకుంటారు చెప్పుర్రి. పండిన పంట మొత్తం కొనాల్సిన అధికారులు 7 క్వింటాలు మాత్రమే కొంటామంటే ఎక్కువ వండించిన పంటను ఏం చేసుకోవాలి? అంటే సర్కార్ లెక్క ప్రకారం ఎక్కువ దిగుబడి తీసుడు కూడా రైతుల తప్పేనా? ఇవేం నిర్ణయాలో ఏం పాడో. గందుకే ఉద్యమ బాట పట్టిరు కారు పార్టీ లీడర్లు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు పోయిన హరీష్ రావు అక్కడున్న రైతుల తిప్పలు అరుచుకున్నాడు. ఆటంక గిట్ల మాట్లాడకచ్చిండు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. రైతు బంధు 2 పంటలకు ఎగబెట్టింది ఈ సర్కారు. పంటల బీమా దేలేదు, బోనసే గొడితివి, ఎరువులందయి ఇత్తనాలందయి, కరెంటు నుంచి కాంట దాకా అన్ని సమస్యలే. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీని కూడా ఈ సర్కారు అమలు చేయలేదని ఫైర్ అయిండు. ఇక అటు ఆదిలాబాద్లున్న మార్కెట్ యార్డుకు పోయిన కేటీఆర్ పత్తి సోయా రైతుల తిప్పలను అరుచుకున్నాడు. అటెన్కా ఆడమా రిపోర్టర్ అన్నతోటి మాట్లాడుకుంటా, రైతులు ఇవాళ సోయా రైతులు కానీ ఆదిలాబాద్లో అట్లాగే పత్తి రైతులు కానీ చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే సోయా రైతులేమో అధిక వర్షపాతం వల్ల రంగు మారిన సోయాను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, వాళ్ళని ఆగం చేస్తున్నది. వాళ్ళకు ఒక్కొక్క క్వింటాల్కు ఇవాళ వేల రూపాయలు నష్టం ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ విధానం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా, పూర్తి స్థాయిలో అరాచకంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎక్కడైతే అధిక వర్షపాతం ఉంటుందో, ఎక్కడైతే చలి కూడా ఎక్కువ ఉంటుందో, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పి కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయకపోగా దానివల్ల నష్టం అవుతా ఉన్నది. మద్దతు ధరనేమో 8110 రూపాయలను ప్రకటించారు. కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ 6,200 కంటే ఎక్కువ వస్తలేదు. ఎందుకు అంటే కేవలం మాయిశ్చర్ కంటెంట్ అనే పనికిమాల నిబంధన పెట్టడం. కపాస్ కిసాన్ అని ఒక యాప్ పెట్టినారు. యాప్ పెట్టి ఇక్కడ కనెక్టివిటీ చక్కగా ఉండదు, నెట్వర్క్ చక్కగా ఉండదు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. రైతులకు పాపం స్మార్ట్ ఫోన్లు వాడుడు కూడా రాదు. వాళ్ళ పిల్లలు వస్తే లేదు మీ తల్లిదండ్రులు రావాలా బయోమెట్రిక్ అని వాళ్ళని అట్లా సతాయిస్తున్నారు. పిల్లలు తీసుకొస్తే కొంటలేరు. ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ ఒక రైతుకే ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.
కేబినెట్లో కనీసం రైతుల గురించి చర్చ కూడా చేయలేదు. అతివృష్టి చేయంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఇయ్యాలి. రైతులను సర్కారు పట్టించుకుంటలేదు కాబట్టి రైతుల తరపున పోరాటం చేయాలని కేసీఆర్ చెప్పింది కాబట్టే రైతుల పక్షాన కొట్లాడుతున్నాం. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకుంటే బోరజ్ ఇచ్చోడ దగ్గర ఈ నెల 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతులతోటి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. చూడాలి మరి పత్తి సోయా రైతుల కోసం సర్కారు ఏం చేస్తుందో.